ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈరోజు 2025వ సంవత్సరం జనవరి మాసం 4వ తేదీ అనగా శనివారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి పంచమి జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:39 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 వరకు. తదుపరి తిథి శుక్లపక్షం షష్ఠి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:15 వరకు. నక్షత్రం శతభిషం జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 10:21 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:23 వరకు. తదుపరి నక్షత్రం పూర్వభాద్ర జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 9:23 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు రాత్రి 8:18 వరకు. కరణం భవ జనవరి 3వ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి 11:40 నుండి జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:51 వరకు. బాలవ జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:51 నుండి అదే రోజు రాత్రి 10:01 వరకు. కౌలవ జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:01 నుండి జనవరి 5వ తేదీ అనగా ఆదివారం నాడు 9:09 వరకు. వారము శనివారము సూర్యోదయము ఉదయం 6:51 వరకు సూర్యాస్తమయము సాయంత్రం 5:50 వరకు. చంద్రోదయము జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు ఉదయం 10:14 వరకు. చంద్రాస్తమయము జనవరి 4వ తేదీ అనగా శనివారం నాడు రాత్రి 10:14 వరకు. రాహుకాలం ఉదయం 9:36 నుండి 10:58 వరకు. యమగంట కాలము మధ్యాహ్నం 1:43 నుండి 3:05 వరకు. గుళికా సమయము ఉదయం 6:51 నుండి 8:13 వరకు. దుర్ముహూర్తము ఉదయం 8:19 నుండి 9:03 వరకు. వర్జము తెల్లవారుజామున 3:29 నుండి 5:01 వరకు. అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:59 నుండి మధ్యాహ్నం 12:43 వరకు. అమృత కాలము మధ్యాహ్నం 2:31 నుండి సాయంత్రం 4:04 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:15 నుండి 6:03 వరకు. సూర్యరాశి ధనుస్సు రాశి జన్మరాశి చంద్రుడు కుంభరాశి ద్వారా ప్రయాణిస్తాడు. దిశాశూలం తూర్పు. ఇవండి వాటి పంచాంగం వివరాలు. ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారు ఈ రోజు స్త్రీ పురుషులు ఇరువురు కూడా అపరిచిత వ్యక్తులను ఎట్టి పరిస్థితులలోనూ నమ్మకూడదు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. మరియు ఇతరులతో సంభాషించేటప్పుడు మాటలను పొదుపుగా మరియు జాగ్రత్తగా వాడాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరితోనూ కూడా ముఖ్యంగా ఇరుగు పొరుగు వారితో వాదనలకు దిగకండి. ఈరోజు నీరు వలన కానీ నిప్పు వలన కానీ ప్రమాదాలు జరిగే సూచనలు కనపడుతున్నాయి. కాబట్టి వృషభ రాశి వారు ఈరోజు వీటన్నింటి నుండి కూడా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. డబ్బు లావాదేవీలు ఎవరితోనైనా చేసే అవసరం వస్తే మాత్రం కొన్ని సమస్యలు తప్పకుండా ఎదురవుతాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారానే లావాదేవీలు జరపగలరని సూచన. మరికొంతమంది వృషభ రాశి వారిలో ఈరోజు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న పనులు పూర్తి చేసే అవకాశాలైతే కనపడుతున్నాయి. కొన్ని శుభకార్యాల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఆస్తి వ్యవహారాల్లో చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. మరియు జీవనోపాధి విషయంలో పురోగతి ఉంటుంది. లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసులో శాంతి సంతోషం ఉంటాయి. తయారీ రంగానికి సంబంధించిన వృషభ రాశి వారికి ఇది లాభదాయకమైన సమయంగా చెప్పవచ్చు. కొన్ని కొత్త పనులకు ఈరోజు ప్రణాళికలను వేస్తారు. కొన్ని సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతో యువత ఈరోజు నిరాశ చెందుతారు లేదా విచారంగా ఉంటారు. అయితే సానుకూలంగా ఉండేటందుకై ఇటువంటి పరిస్థితుల్లో ధ్యానం చేయాల్సి ఉంటుంది. బంధుమిత్రులతోనూ మరియు ఇరుగు పొరుగు వారితోనూ సన్నిహితంగా ఉండేటందుకే ప్రయత్నం చేయండి. ఇది మీకు పరస్పర సంబంధాలలో మాధుర్యాన్ని పెంచుతుంది. అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సహాయం లేదా సలహా తీసుకుంటే మీ వ్యాపారానికి అది కొత్త దిశను అందించగలదు. కొత్త పనులను ప్రారంభించేటందుకై వేసే ప్రణాళికలు త్వరలోనే ప్రారంభమవుతాయి. ఈరోజు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులను కలిసే అవకాశాలు ఉన్నాయి. వృషభ రాశి మహిళలు ఈరోజు ఇంట్లో కొన్ని కొత్త పనులు మరియు మంచి పనులు చేసేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాన్ని ఈరోజు ఈ రాశివారు పొందుతారు.
ఇది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది అని చెప్పవచ్చు. ఈ రోజు మీకు పురోగతితో నిండి ఉంటుంది. ఇతరులకు మీరు ఏదైతే బోధిస్తారో అదే మీరు మీ జీవితంలో దాన్ని స్వీకరించేటందుకై ప్రయత్నిస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఈరోజు ఒకరి భావాలను ఒకరు అర్థం చేసుకునేటందుకై ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ రాశివారు కొంతమంది కొత్త ప్రాజెక్టుల పనిని ప్రారంభించవచ్చు. కొన్ని సమస్యల నుండి ఈరోజు ఉపశమనం కలిగించే రోజుగా ఉంది. డబ్బుకు సంబంధించిన విషయాల్లో మాత్రం పెద్ద టెన్షన్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఎవరైనా గనక సహాయం కోరితే మీరు తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కానీ పనికి సంబంధించి మీరు అక్కడకు ఇక్కడకు పరిగెత్తాల్సి వస్తుంది. నిరుద్యోగులకు ఈ రోజు కొత్త ఉద్యోగం లభించే అవకాశం ఉంది. దీని ద్వారా ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రణాళికలను చక్కగా అమలు చేయగలుగుతారు. ఈ రోజు ఈ కారణంగా మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పిల్లల ఉద్యోగ సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం అవుతాయి. కొన్ని విషయాలకు సంబంధించి మనసులో ఆందోళన ఉంటుంది. అయితే కుటుంబంలో ఆరోగ్యం కారణంగా కూడా కొన్ని సమస్యలు కనపడుతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. పిల్లల పురోగతి వలన మీకు మనసులో ఆనందం ఉంటుంది. మీ గృహ జీవితం కూడా ఈరోజు ఆనందంగానే గడిచిపోతుంది. సోమరితనం మరియు ఆందోళన కొంతవరకు కొనసాగుతుంది కాబట్టి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఏ పోటీదారులతోనూ కూడా వాదనలకు దిగకండి. కొంతమంది వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంది. కార్యాలయంలో పనిచేసేవారు ఈరోజు అధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. దీని వలన చాలా సంతోషంగా ఉంటారు. మరియు కొంతమంది వ్యాపారస్తులు అప్రమత్తంగా ఉండాల్సిన రోజు. ప్రజలతో ఆలోచనాత్మకంగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఈరోజు మీ ముక్కుసూటితనాన్ని ఉపయోగించుకోవచ్చు. అందువలన వీలైనంత జాగ్రత్తగా ప్రజలతో మాట్లాడండి. ఈరోజు ప్రతికూలతలు కలిసి వస్తాయి. వృత్తిపరంగా కొన్ని కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. కార్యాలయంలో పనిచేసేవారు ఈరోజు కొత్త బాధ్యతలను పొందుతారు. అయితే వాటిని చాలా జాగ్రత్తగా నెరవేర్చవలసి ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు కొత్త మార్గాలను ఎంచుకుంటారు. ఆస్తికి సంబంధించిన పనులను జాగ్రత్తగా చేయండి. అదేవిధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ రాశి వారికి ఈరోజు సౌకర్యవంతమైన రోజుగా ఉంటుంది మరియు మీ జ్ఞానం ఈరోజు ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో ఈరోజు మీరు వ్యక్తిగత మరియు వృత్తి జీవితంలో కూడా వేగవంతమైన మార్పులను అనుభవిస్తారు. వ్యాపారంలో పెట్టే పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. కొంతమంది వృషభ రాశి వారికి ఆరోగ్యము మరియు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు కొన్ని సమస్యల నుండి ఉపశమనాన్ని పొందుతారు. ఈ రోజు లాటరీలకు మరియు బెట్టింగులకు దూరంగా ఉండాలి. ఎవరైనా కొత్త వ్యక్తులను కలిసే లేదా ప్రత్యేకమైన వ్యక్తులను కలిసే అవకాశాలు వస్తే గనక వాటిని వృధాగా పోనివ్వకండి. ఈ రాశివారు ఈరోజు తండ్రి గారి నుండి ఆర్థిక సహాయాన్ని తీసుకోకుండా ఉండేటందుకై ప్రయత్నించండి. అధికారిక పనుల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే చిన్న చిన్న విషయాలను విస్మరించేయండి. తయారీ రంగానికి సంబంధించిన వృషభ రాశి వారికి ఇది లాభదాయకమైన సమయం. ఈ రోజు కొన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు. అదేవిధంగా ఆస్తి వ్యవహారాల్లో చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవనోపాధి విషయంలో కూడా పురోగతి ఉంటుంది. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులను పూర్తి చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే వృషభ రాశి వారు ఈ రోజు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే కుటుంబంలోని మహిళలను గౌరవించాలి. లేదంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణానికి భంగం కలుగుతుంది. డబ్బు లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తలు వహించండి. అదేవిధంగా ఎవరితోనూ వాదనలకు దిగకండి. వీలైతే ఈరోజు శనీశ్వరుని ఆలయ దర్శనం చేసుకునేటందుకై ప్రయత్నించండి. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణ చదివేటందుకు లేదా కనీసం వినేటందుకు ప్రయత్నం చేయండి. ఈరోజు వీలైతే లేతరంగు వస్త్రాలను ధరించేటందుకే ప్రయత్నించండి. మూగజీవాలకు వీలైతే ఈ నెలంతా కూడా రోజుకొక్కసారి ఆహారం అందించండి. ఇవ్వండి ఇవాల్టి వృషభ రాశి వారి రాశి ఫలితాలు. ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభ రాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.